హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బోటీ కర్రీ అండి. ఈ ప్రాసెస్లో చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను బోటీ కర్రీ కోసం 1/2 kg వరకు బోటీని అయితే తీసుకున్నానండి. బోటీ కర్రీ అనేది మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి చేదనేది లేకుండా ఉంటుంది. ఒక 2-3 సార్లు వేడి నీళ్ళల్లో బాగా ఉడికించి శుభ్రం చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నీళ్లు వేసి అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పును వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకొని మళ్ళీ ఒకసారి బోటీని పసుపు నీళ్ళలో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం ద్వారా బోటీలో ఎక్కడైనా ఇంకా డస్ట్ పార్ట్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది. ఒక 10-15 నిమిషాలు ఉడికించిన తర్వాత బోటీని అంతటిని పక్కకు తీసుకొని నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 అల్లం ముక్కలు, అలాగే 10-15 తొక్క తీసిన వెల్లుల్లి, 2 యాలకులు, ఒక 3 లవంగాలు, అలాగే 1/2 ఇంచు చెక్కను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోనే 1 కప్పు ఆనియన్ ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి ఉడికించి పెట్టుకున్న బోటీ ముక్కలన్నిటినీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కుక్కర్ మీద ఏదైనా నార్మల్ మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన బోటీకి మసాలాలు అనేవి బాగా పడతాయండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకోవాలి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలాగా నీళ్ళను వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని జల్లి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 8 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ రావడం కంప్లీట్ అయిన తర్వాత కుక్కర్కి ఉన్న ప్రెషర్ మొత్తాన్ని తీసేసి మూత ఓపెన్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా వచ్చింది. ముక్క కూడా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇక రుచి చూసి సర్వ్ చేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన వేడి అండ్ టేస్టీ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని రాగి సంగటి, రైస్, పూరి ఇలా ఎందులోకి చేసుకొని తిన్నా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అంత బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.